సామూహిక ఉద్యమాలతోనే అనుకున్నది సాధించవచ్చు అన్నారు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు మహాత్ముడు బోధించిన పద్ధతిలో ఉద్యమాలు చేయొచ్చన్నారు. తమతో ఏం కాదని ఎవ్వరూ అనుకోవద్దని, ప్రాణాలు, కుటుంబాలు, ప్రాంత రక్షణ కోసం పోరాటం చేయాల్సిందే అన్నారు. రాజధానికి భూములు ఇవ్వకుండా కాపాడుకునేందుకు కలిసికట్టుగా నిర్ణయించి ముందుకు సాగుదామన్నారు జస్టిస్ చంద్రకుమార్. చెయ్యలేమో అనేది కరెక్ట్ కాదు, లేదా ఇక మనకు ఏమీ చేత కాదు, ఇది ఇంతే అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎలా చేయాలా, ఏమి చేయాలా, శాంతియుతంగా మహాత్మా గాంధీ బోధించిన పద్ధతుల లోపల మనం ఎవరికి నష్టం కలిగించకుండా, ఎవరికి కష్టం కలిగించకుండా, ఎవరి మీద మనం చేయి చేసుకోకుండా, ఎవరిని కూడా మనం తిట్టకుండా, కనీసం హార్ష్ వర్డ్స్ కూడా, ఎవరిని కూడా బూతు మాటలు కూడా తిట్టకుండా, మన రక్షణ కోసం మనం, మన ప్రాణ రక్షణ కోసం మనం, మన కుటుంబాల రక్షణ కోసం మనం, మన ప్రాంత రక్షణ కోసం మనం శాంతియుతంగా మనం ఏమి చేయాలా, 500 మంది రోడ్డు మీద పడుకుందాం అలా ఏమి చేయాలా అనేది ఒక తాత్కాలికంగా, తర్వాత మేము నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా మిగతా గ్రామాలు కూడా విజిట్ చేసిన తర్వాత పెద్దవాళ్ళు వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత ఏమి చేయాలనేది ఆలోచిద్దాం. మేము ఇలా చేయాలనుకుంటున్నాం సార్ అని చెప్పేసి నాతో మాట్లాడితే మేము కూడా మిగతా వాళ్ళందరితో కూడా మాట్లాడుకొని ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్. గుంటూరు జిల్లా పెనమాకలో రాజధాని రైతులతో సమావేశమయ్యారు జస్టిస్ చంద్రకుమార్. సామాజికవేత్త వసుంధరాదేవి, మహాదేవ్, ప్రొఫెసర్ రామచంద్రయ్యతో కలిసి పెనుమాకలో పర్యటించారు. రైతుల పొలాల్లోకి కొండవీటి వాగు నీళ్లు వదిలిన ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారు. రాజధాని పేరుతో ప్రభుత్వం తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తోందని రైతులు వాపోయారు. సొంత ఎజెండాతోనే రాజధాని నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రజా రాజధాని అన్నప్పుడు ప్రజలే అన్నీ నిర్ణయించాలి అన్నారు. రాజధానికి భూములిస్తే తమకు జీవనోపాధి ఎలా అని ప్రశ్నించారు. బలవంతంగా తమపై భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు. ఏదేమైనా రాజధానికి భూములు ఇచ్చేది లేదని వారు స్పష్టం చేశారు. ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూటిలైజ్ చేసుకొని దాంతోనే డెవలప్మెంట్ అయితే గ్రాడ్యువల్గా అయిపోయేదండి. ఇంత అయ్యేది కాదు. సింపుల్గా చెప్పాలంటే అమరావతి క్యాపిటల్ ఇది అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పేసి వదిలేస్తే అయిపోతుంది. ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. అంటే రియల్టర్స్ కానీ లేకపోతే డెవలప్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చేస్తారు. అది సొంత ఎజెండాతో వెళ్తుంది కాబట్టే వాళ్ళన్నీ కూడా ఒక టైం పీరియడ్ పెట్టుకొని సొంత ఇల్లులాగా దాన్ని డెవలప్ చేసుకొని, అరే మన పొలం ఇది, మన క్యాపిటల్, మనమే ఇది చేసుకోవాలన్న ఉద్దేశాలు ఉన్నారు కాబట్టి వాళ్ళంతని లక్షల ఎకరాలని పుల్లింగ్లోకి తీసుకొని ఇది చేశారు. అమరావతిలో బస్ స్టాండ్ లేదు, ఓ రైల్వే స్టేషన్ లేదు, మరి ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా ఢిల్లీ నుంచి వచ్చేస్తుంది అని చెప్పారు. ఇక్కడ అమరావతిలో రైల్వే స్టేషన్ కడితే విజయవాడ రైల్వే స్టేషన్ ఏమవుతుంది? ఒకటి డిక్లేర్ చేసేసి వదిలేస్తే పీపుల్స్ క్యాపిటల్ అన్నప్పుడు పీపుల్కి వదిలేయాలి. సో పొలిటికల్ పార్టీ క్యాపిటల్ కాదు, అది జనాల క్యాపిటల్ అన్నప్పుడు లెట్ పీపుల్ డిసైడ్ వాట్ షుడ్ బి కమింగ్ అండ్ వాట్ షుడ్ బి గాన్. ఏది రావాలి, ఏది ఉండకూడదు అనేది జనాలు డిసైడ్ చేసుకుంటారు. 2015 పూలింగ్ అప్పుడు 30,000 ఎకరాలు అని మొదలుపెట్టారు. దాంట్లోనే 50,000 ఎకరాలు అంటున్నారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఇంత దాంట్లో వచ్చి ఉండేవాళ్ళు ఎవరు? వచ్చి ఉండేవాళ్ళు కనుక లేకపోతే అల్టిమేట్గా మాకు నష్టం జరుగుతుంది. ఈయన 15 సంవత్సరాలతో క్లోజ్ అయిపోతుంది. ఆయన ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి కౌలు రేపు నుంచి మాకు అసలు ఏ రకమైన రెవెన్యూ కూడా రాదు. ఆ రెవెన్యూ రానప్పుడు మరి మా లైఫ్ పరిస్థితి ఏంటి? మేము ఒకవేళ ఇచ్చేసామనుకోండి, సరే ప్లాట్ వస్తుంది, ప్లాట్ వచ్చిన తర్వాత మాకు రెవెన్యూ జనరేట్ కాదు కాబట్టి మరి లైవ్లీహుడ్ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్ముకోవాల్సిందే. అమ్ముకుని వెళ్ళిపోయేటట్టయితే మేము అసలు ఎప్పుడో తరతరాల నుంచి ఇక్కడ బ్రతుకుతున్న మేము మా ఆస్తులను మేము అమ్ముకుని వెళ్ళిపోయేటట్టయితే మేము దేనికి సహకరించాలి? మాది మాకుంటే మేము బ్రతుకుతాం కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.